ఎట్లా చూస్తారు లొట్ట పీస్ కేసు, లొట్ట పీస్ ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఈ యొక్క కామెంట్స్కి ఎట్లా చూస్తారు? వాడు కేటీఆర్ అంటోనికి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. వానికి ఏంటంటే ఇక రేపో మాపో 3R జైలుకు పోతామనే భయం బుచ్చుకున్నది. వానికి అసలు ఫస్ట్ వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపాలి కేటీఆర్ అంటున్నాయి. ఎందుకంటే వానికి మెదడు పనిచేస్తలేదు, వానికి పిచ్చిలేసేటట్టున్నది. కాబట్టి ఇయాల్లో కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టి మోసం చేద్దామని చూస్తున్నది. మీకెందుకు రా భయ్, మీరు తప్పే వేయలేదా, మీకెందుకు భయం అవుతుంది? ఆ భయం ఎందుకు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే నా కొడుక, నువ్వు నీతి నిజాయితీపరుడు అయితే నువ్వు నిరూపించుకో. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఇయ్యాల్లో మీరు ఒక్కటి కాదు, రెండు కాదు, కార్ రేసులో నువ్వు కార్ రేసింగ్ అని పెట్టావు తెలంగాణలో. నీవు మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాదులో కార్ రేసింగ్ అని పెట్టావు. దానికి ఆ కార్ రేసింగ్ ఏదైతే కంపెనీ ఉందో, ఈ కార్ రేసింగ్ ఏదైతే కంపెనీ ఉందో, ఆ కంపెనీకు 650 కోట్ల ఒప్పందం చేసుకొని 650 కోట్లు ఈ కార్ రేసింగ్కు నువ్వు 650 కోట్లు ఆ కంపెనీకు అప్పయిప్పావు. రెండవది, నీవు 2023లో ఒక దిక్కు ఎన్నికల కోడ్ ఉంది, అప్పటికి క్యాబినెట్ ఆమోదం ఉండాలి. ఏ బడ్జెట్ నుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 బయటికి వెళ్ళినా డబ్బులు ప్రభుత్వ పరంగా రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. నెంబర్ 1 అది లేదు. నెంబర్ 2 ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషను ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు ఇతర దేశాలకు పోయినా ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. అది గవర్నమెంట్ కానీ ప్రైవేటు వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆర్బీఐ పర్మిషన్ తప్పకుండా ఆ నియమ నిబంధనలను పాటించి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. రెండోది, ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ₹1 బయటకు పోకూడదు. ఇవన్నిటి కూడా తుంగలో దొక్కి రాజ్యాంగాన్ని గౌరవించకుండా, చట్టాలను గౌరవించకుండా, ఆర్బీఐ ఏ నిబంధనలను అనుసరించకుండా, ఎన్నికల కోడ్ను లెక్క చేయకుండా నువ్వు 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి లండన్ పంపించావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.